ఒక ఊరిలో లక్ష్మమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేది. ఆమెకి ఒకే కొడుకు రాము. రాము పెళ్లయ్యాక సీత అనే బాగా ముద్దుగా తెలివిగా ఉండే కోడలు ఇంటికొచ్చింది. లక్ష్మమ్మకి ఒక తెల్లని కోడుంది. అదంటే ఆమెకి చాలా ఇష్టం. ఆ కోడి ప్రతిరోజూ ఒక గుడ్డు పెడుతుంది. ఒకరోజు లక్ష్మమ్మ అనుకుంది, ఈ గుడ్డు నాకు మాత్రమే, కోడలికి వద్దు. సీత కూడా అనుకుంది, అత్త గుడ్డు దాచేస్తోంది, నాకు కూడా కావాలి. అప్పటినుంచి రోజూ గుడ్డు గొడవ మొదలైంది. మొదటి రోజు లక్ష్మమ్మ గుడ్డు తీసుకుని దాచేసింది. సీత చూసి ఆశ్చర్యంగా, అత్తా, కోడి గుడ్డు పెట్టింది కదా? లక్ష్మమ్మ, ఏ గుడ్డు? కోడి కలలో పెట్టిందేమో. రెండో రోజు సీత ముందే లేచి గుడ్డు తీసేసింది. లక్ష్మమ్మ చూసి, నా గుడ్డెక్కడా? సీత, కోడికి ఆకలిగా ఉండి గుడ్డు పెట్టలేదేమో. అలా రోజు వాళ్ళు ఆ గుడ్డు కోసం గొడవ మొదలుపెట్టారు. గుడ్డు నాది, అంతే నాది అని. ఒకరోజు అత్త గుడ్డు తీసి దాచేసి ఎవరూ లేనప్పుడు తన మంచం కింద దాక్కుని ఆ గుడ్డుని తినేసింది. ఆ మరుసటి రోజు సీత గుడ్డు తీసి కిచెన్లో దాచి ఎవరూ లేనప్పుడు తినేసింది. అలా రోజూ గుడ్డు కోసం గొడవలు. ఒకరోజు ఆ కోడి వాళ్ళిద్దరి కలలోకొచ్చి, అయ్యో, మీరిద్దరూ ఎందుకు కొట్టుకుంటున్నారు? నేను రోజూ ఒక గుడ్డు మాత్రమే పెట్టగలను. పంచుకుంటే సంతోషం, కొట్టుకుంటే బాధ. తెల్లారి లేచి వాళ్ళిద్దరూ పూర్తిగా మారిపోయి అప్పటినుండి ఇద్దరూ కలిసిమెలిసి ఉండటం మొదలుపెట్టారు. బావుంది కదా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.